కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ ముందస్తు వేరుశెనగ దిగుబడులతో కళకళలాడుతోంది. గత ఏడాది రబీలో వేసిన పంట నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో వేసవి పంటగా నీటి వసతి కింద వేసిన వేరుశెనగ పంట మంచి దిగుబడులను అందించింది. ఎకరానికి 30 నుంచి 50 బస్తాల వరకు దిగుబడులు వచ్చాయి. క్వింటా వేరుశెనగ మార్కెట్లో 3,000 నుంచి గరిష్టంగా 7,000 రూపాయల ధర పలుకుతోంది. అయితే వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. ఎకరాకి 45 అంచులు వచ్చినాయి. పోయినసారి వర్షాలు పట్టుకొని గిట్టుబాటు ధర లేక నష్టాలు అయినవి. ఈసారి ఇదే రేటే కొద్ది పెరిగితే బాగుంటుంది. నేను ఎకరా బుట్లు వేసినాను, 40 అంచులు అయింది. పెట్టుబడి 50,000 అవుతుంది ఎకరాకి. ఇక్కడ వచ్చేసి పచ్చివి అయితే 5,500, 5,300, 5,400 పోతున్నాయి. ఎండినవి అయితే 6,200, 6,500 లాస్ట్ పోతున్నాయి. అదే హైయెస్ట్ రేటు. ఎవరో ఒకరు వస్తారు మార్కెట్కి వచ్చేసి హైయెస్ట్ ఒట్టుగుడ్డలు ఒకటి రాస్తారు హైయెస్ట్. అన్ని మామూలుగా 6,000, 5,000. 3 ఎకరాలు వేసినాము. ఎకరాకి 40 బస్తాలుగా 3 ఎకరాలకి 125 చేసింది. పంట బాగానే ఉంది కానీ గిట్టుబాటు ధరలు లేవు. పోయిన సంవత్సరం కానీ ఇదే రేటే ఉంది కానీ పంట లేకుండా కానీ పంట భారీగా వచ్చింది కానీ రేటు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు. 2 ఎకరాలు వేసినాము. ఎకరాకి 40 అంచు వచ్చినది. విత్తనాలు ఒక్కటే పడినాయి 40,000. ఎకరాకి 7 అయితే దిగుబడి బాగా వచ్చింది. 30,000 దాకా విత్తనాలే కొన్నాము. మేకంటే ముందు వేసినాము. మాకు ఇంతకుముందు అయితే 35 వస్తున్నాయి, ఇప్పుడు 40 వచ్చినాయి. ఏప్రిల్, మే నెలల్లో నీటి వసతి కింద సాగు చేసిన వేరుశెనగ పంట ప్రస్తుతం మార్కెట్ను చేరుతోందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది రబీలో సరైన దిగుబడులు రాని పరిస్థితుల్లో ప్రస్తుత దిగుబడులు రైతులకు ఊరటనిస్తున్నాయంటూ వివరిస్తున్నారు. ఈ పంట కేవలం బావులు కింద పండిన పంటే అధిక దిగుబడి రావడంతో తక్కువ భూమిలో సాగు చేసినా కూడా ఈ పంట రావడం జరిగింది. మంచి ఉత్పత్తితో రైతుకు మంచి ధర కూడా వస్తూ ఉంది. వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పిస్తే గత ఏడాది నష్టాల నుంచి కొంతవరకు గట్టెక్కే అవకాశం ఉంటుందంటూ రైతులు కోరుతున్నారు.